వారి ద్వారా యాత్ర విశేషాలు తెలుసుకోవడం కూడా కొంతవరకు పుణ్యమే అనుకుని నిట్టూర్పులు విడిచేవట. యాత్రకు వెళ్ళాలనే కోరిక ఎక్కువైపోవడం వల్ల నిట్టూర్పు విడిచి గాలి విడిచి బాధపడిపోయేవాడు. అవకాశం లేదు, ఊరు వదిలితే మొత్తం పనులు పాడైపోతాయి. ఆ పనులు పాడవడం వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదు. ఇలా ఆయన జీవితం గడుస్తోందట. ఎంతమందిదో చాలామందికి సేవ చేశాడు, భోజనాలు పెట్టాడు, వాళ్ళ ద్వారా ఎన్నో విశేషాలు తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడల్లా బాధపడేవాడు. నా జన్మ ఇంతే, నా కర్మ ఇంతే, ఇంట్లో పడి ఉండడమే అనుకునేవాడు. ఈ విధంగా అభ్యాగతుల సేవ చేస్తూ ఇతరులకు సేవ చేయటం, అన్నం పెట్టడమే తనకి పరమావధిగా భావించి అంతకంతకి ఆస్తులు అభివృద్ధి చెందుతూ ఉండగా సుఖంగా బ్రతుకుతున్నాడు ఆయన. ఇలా ఉండగా ఒకరోజు తమాషా జరిగింది. అది మధ్యాహ్న కాలం, 12 గంటలు దాటింది సమయం. ఆ సమయంలో ఇన్నాళ్ళయింది, ఈ మధ్యకాలంలో ఒక 4-5 రోజులుగా మా ఊళ్ళోకి ఎవ్వరూ అతిథులు రావటం లేదు, తీర్థయాత్రలు చేసిన వాళ్ళు రావడం లేదు. వాళ్ళకి అన్నం పెట్టకపోతే నేను అన్నం తినలేకపోతున్నాను. 10 మంది మన ఇంటికి వచ్చి అన్నం తింటే అప్పుడున్న తృప్తి మనం ఒక్కరమే తింటే ఏముంటుంది అనుకునేవాటి ఆయన. ఈ యాత్రలు చేసేవాళ్ళు లేరా, ఈ మధ్యన యాత్రలు ఆగిపోయాయా అని పాపం గుమ్మం బయటకు వచ్చి పెద్ద అరుగు ఉంటుంది వాళ్ళకి. ఆ ఇంటికి బయట కాంపౌండ్ వాళ్ళు, గోడకి బయట పెద్ద అరుగు. ఈ అరుగుల మీద అప్పుడప్పుడు యాత్రికులు వచ్చి కూర్చుంటూ ఉండేవారు, భిక్షుకులు వచ్చి కూర్చునేవారు, ముష్టివాళ్ళు వాళ్ళు. అలాంటి అరుగు దగ్గరకు వచ్చి కూర్చుని, ఎవరైనా ఈ పూట అయినా తీర్థయాత్రలు చేస్తూ మన ఊళ్ళోకి రాకపోతారా, వారికి సేవ చెయ్యలేకపోతానా అని ఎదురు చూస్తూ ఉండగా దూరంగా ఆయన అదృష్టవశాత్తు ఒక ఆయన కనబడ్డాడు. ఇంచుమించుగా 30 ఏళ్ల వయస్సు ఉంటుంది ఆ వచ్చే ఆయనకి. ఆయన ఎలా ఉన్నాడు? ముడిచిన ఒంటి కెంజడమూయ మువ్వన్నె మెగముతోలు కిరీటముగ ధరించి, బాగా జుట్టుంది. ఆ జుట్టుని జటాజూటముల కింద బంధించాడు. ఒక్క జడ కింద వేశాడు దాన్ని. ఈ జడలు కనపడకుండా ఉండడానికి ఏం చేశాట, నెత్తి మీద అట్టగట్టి జడ వేసుకున్న ఆ జడ బయట వాళ్ళకి కనపడకుండా మొత్తం జుట్టు చుట్టూతా పులితోలు కిరీటం పెట్టుకున్నట్టు పెట్టుకున్నాడు, కుళ్ళాయి పెట్టుకున్నట్టు పెట్టుకున్నాడు. కొంతమంది చూసారా, చర్మములతో టోపీ తయారు చేయించుకుని నెత్తి మీద పెట్టుకుంటే లోపల ఉన్నటువంటి జుట్టు కనపడదు. అదే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ నియమాలు, సన్యాసుల్లో నియమాలు, ఈ జుట్టు కనపడకుండా దాని మీద ఒక గుడ్డ వేసుకుంటారు. అలా గుడ్డ వేసుకునే నియమం కలిగిన వాళ్ళు కొందరు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్నారు, పైన నెత్తి మీద గుడ్డ ఉంటుందన్నమాట, చెంగు. కొంతమంది జింక చర్మమో పులి చర్మమో ఏదో ఒకదానిని కిరీటంగా ధరిస్తారు. ఆ వచ్చిన వాడికి జుట్టు ఉంది, ఆ జుట్టు జడ కింద కట్టుకున్నాడు, ఆ జడ మీద పులితోలు కిరీటంగా ధరించేట. మువ్వన్నె మెగముతోలు అంటే పులి యొక్క తోలు కిరీటముగా ధరించి, ఇంకా చేతిలో ఒక కకపాల ఉన్నది. కొంతమందిని చూసారో లేదు, ఎప్పుడు గుడ్డ సంచి వేసుకు తిరుగుతారు. ఆ గుడ్డ సంచి పూర్వం సన్యాసులు వేసుకునేవారు. మనం సన్యాసం పుచ్చుకోకపోయినా సన్యాసుల యొక్క లక్షణాలు మాత్రం అలవరుచుకుంటున్నాం కలియుగంలో. ఈ గుడ్డ సంచి ఒకటి తయారు చేసుకుని అందులో ఏం చేస్తారు, విభూతి, జపమాల ఇలాంటివి పెట్టుకుంటారు. ఈయన కూడా సన్యాసులు ధరించే, భిక్షుకులు ధరించే ఒక జోలి వేసుకున్నాడు. ఆ జోలిని కకపాల అంటారు. చేతికి ఒక కడియం ఉన్నది, తర్వాత యోగదండం ఉన్నది. చెయ్యిలా పెట్టుకుని జపమాల దాంతో పెట్టుకుని, ఈ జపమాల కింద నేలకి తగలకుండా ఉండడం కోసమని దండం తయారు చేసుకుంటారనమాట. ఆ దండం ఇలాగా పొట్టిగా ఉంటుంది. ఆ దండము యొక్క అటు ఇటు కోసులకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో చెయ్యి పెట్టుకుని టిక్ టిక్ అని జపమాల తిప్పుకుంటూ జపం చేస్తారు. ఇది ఎంతో అనువుగా ఉంటుందండో. అప్పుడు ఏమవుతుందన్నమాట, చెయ్యి లాగదు, జపమాల తిప్పచ్చు, ఆ మాల కింద పడదు. ఇలా కాసేపు జపమాల పట్టుకుంటే ఏమవుతుందన్నమాట, చెయ్యి లాగి ఇలా కింద పెడతాం. అదే కర్ర అడ్డం ఉంటే ఇంక కిందకి దిగదు. అందుకని అలాంటి యోగదండం ధరించేవారు. ఆ యోగదండం చంకలో పెట్టుకున్నాడు. ఇంకా దీంతో పాటుగా ఓ బెత్తం కూడా పెట్టుకున్నాడు. కావి కుబుసంబు, కాషాయ వస్త్రాన్ని కుబుసముగా ధరించాడు, చొక్కా కింద ధరించాడు. కుబుసము అంటే చొక్కా. ఆయన ఆ రోజుల్లో కూడా చొక్కాలు వేసుకునేవారు, లాల్చీ వేసుకున్నాడు ఆయన. ఈ లాల్చీ ఎటువంటి లాల్చీ, కాషాయ వస్త్రం. కాషాయ వస్త్రముతో తయారు చేసిన ఓ లాల్చీ వేసుకున్నాడు. జపమాల ఉన్నది. చెవుల రుద్రాక్ష పోగులు చౌకళింప, చెవులకి కుండలములు బదులుగా రుద్రాక్షల యొక్క పోగులు వేసుకున్నాడు. చేతిలో జలకుండిక యునుబూని, కమండలం కూడా పెట్టుకున్నాడు. కమండలంలో నీళ్లు ఉంటాయన్నమాట. ఆ నీళ్లతో ఉన్నటువంటి కమండలం కూడా పట్టుకున్నాడు. అటువంటి ఒకానొక మహానుభావుడు అక్కడికి వస్తున్నాడు. ఆయన శరీరం ఇత్తడి రంగులో ఉందిట, బాగా తోమిన ఇత్తడి రంగు, బంగారపు రంగంలా. ఎందుకంటే బంగారము
పసుపచ్చగానే ఉంటుంది, ఇత్తడి కాస్త పసుపచ్చగానే ఉంటుంది. ఆ వచ్చేవాడికి బంగారం మీద వ్యామోహం లేనివాడు అవడం వల్ల ఇక్కడ పోలిక కూడా ఆరకోట ఛాయ, ఇత్తడి కాంతితో ఉన్నాడు, తళతళ మెరిసిపోతున్న ఇత్తడి రంగుతో ఉన్నాడు. ఆయనకి పెద్దగా పొట్టలేదట. అయినా ఏం చేశాడు, ఆయన కట్టుకున్న వస్త్రాన్ని పైన ఉన్నటువంటి కండువాలో తీసుకున్నాడు. ఈ కండువా లాంటి చర్మం గట్టిగా వడ్డాణంలా కట్టుకున్నాడు, నడువుకి బిగించి కట్టాడు. నడుముకి ఎప్పుడైతే వస్త్రం కట్టాడో బిగించి, అప్పుడు కొంత పొట్ట కొద్దిగా ఉబ్బిలా పై కనబడుతుందట. మీరు బాగా బెల్ట్ పెడితే అవుతున్నమాట, ఈ పై భాగం పొట్ట కొద్దిగా ఉబ్బి కనబడుతుంది. అక్కళించిన పొట్ట మక్కళించి కొంచెం ఉబికి వస్తోంది. అటువంటి ఒకానొక ఆకారం కలిగిన వాడు, వస్త్రములు కలిగిన వాడు, ఒక సిద్ధ పురుషుడు వచ్చాడు. ఆ వచ్చేవాడు మామూలు సిద్ధుడు కాదు, చేరితద్గేహం ఔషధ సిద్ధుడొకడు. ఔషధ సిద్ధుట్ట. ఔషధములను ప్రయోగించటంలో చాలా గొప్పవాళ్ళు. మహాతపస్సు చేస్తే పసరులు తయారు చేసి ఆ పసరు యొక్క మహిమతో అనేకమైన కార్యములు చేయగలిగేవాళ్ళు. ఆ పసరుతో రాళ్లని బంగారంగా తయారు చేసేవాళ్ళు ఉన్నారు. దానికి పరుసవేది అని పేరు. రాళ్ళు, ఇనుము ఇటువంటి వాటిని బంగారం చేసే విద్య కలిగిన వాళ్ళు. అయినా వాళ్ళు అలా చెయ్యరు. బంగారం వ్యామోహం ఉండదు వాళ్ళకి. బండరాళ్లే బంగారం కింద భావిస్తారు. వాళ్ళకు కొంపల మీద వ్యామోహం ఉండదు, తిండి మీద వ్యామోహం ఉండదు. అలా తిరుగుతూ ఉంటారు. ఎవరైనా పెడితే తింటారు, పెట్టకపోతే కిక్కురు మనకుండా ఊరుకుంటారు. అంతటి వైరాగ్య సంపన్నులు. అటువంటి ఒక ఔషధ సిద్ధుడు అలా వస్తున్నట్ట. ఇలా వస్తున్న ఆ పరమయోగీంద్రుణ్ణి చూచాడు, పులకించిపోయాడు. 4-5 రోజులు ఆలస్యమైతేనేం పరమసిద్ధుడు, ఒక యోగి, మహాత్ముడు మా ఊరు వస్తున్నాడని అదృష్టం పండిపోయిందనుకున్నట్ట. భక్తితో ఎదురుగా వెళ్ళాడు. అమాంతంగా కాళ్ళకి నమస్కారం చేశాడు, చెయ్యి పుచ్చుకున్నాడు. ఆయనకు అలసట లేకుండా ఇంటికి తీసుకొచ్చాడు. గృహం లోపలికి తీసుకొచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టాడు. భార్య బంగారపళ్ళెం తెచ్చింది, బంగారపళ్ళెంలో ఆయన కాళ్ళు పెట్టింది. ఆ తర్వాత ఆవిడ నీళ్లు పోస్తూ ఉండగా ఆ వచ్చిన సిద్ధుడి కాళ్ళు 2 పూర్తిగా కడిగాడు. కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. అర్ఘ్యపాద్యాది పూజనం వాచరించి, ఈ విధంగా అర్ఘ్యం, పాద్యం మొదలైనవన్నీ ఇచ్చాడు. ఇష్టమృష్టాన్న కలన సంతుష్టు చేసి, ఆయనకి ఏవేం పదార్థాలు ఇష్టమో అడిగి అడిగి తెలుసుకుని రుచి కలిగిన పదార్థాలతో భోజనం పెట్టాడు. ఆ తర్వాత ఆయన్ని ఆసనం మీద కూర్చోబెట్టాడు. సన్యాసులు కనుక తాంబూలం వేసుకోరు. సన్యాసులకు తాంబూల సేవనం, పగటిపూట నిద్ర ఇవి నిషిద్ధం, గుర్తుపెట్టుకోండి. సన్యాసులు అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే గృహస్థాశ్రమం విడిచిపెట్టి యత్యాశ్రమంలోకి ప్రవేశించారు గనక పగటి నిద్ర నిషిద్ధం, తాంబూల సేవనం నిషిద్ధం, అలాగే వింజామరలు వేచటం నిషిద్ధం. ఇవన్నీ కొన్ని నియమాలు ఉంటాయి వాళ్ళకి. అటువంటి నియమము కలిగినటువంటి మహానుభావుడైన. అందువల్ల ఆయన నిద్రపోడు, తాంబూలం వేసుకోడు గనక ఆయన్ని కూర్చోబెట్టి, ఏమండి కాసేపు విశ్రాంతి తీసుకుంటారా అని అడగక్కర్లేకుండా ఆయన పక్కన చేరాడనమాట. చేరి, మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడ ప్రయాగా, మీ పాద పవిత్రామలతో యములు అలఘుద్యోమార్గ జరాంబు పౌనరుక్త్యములుర్విన్. మహాత్మా, మీరు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు మాటల్లో లేవు, వేద మంత్రాల్లో ఉన్నాయి. అంత ముచ్చటగా ఉన్నాయి మీ మాటలు. మహానుభావులు మాట్లాడితే మాటే మంత్రం అవుతుందండోయ్. మాటే మంత్రం అనే పాట ఇందుకే రాశారు. మీ మాటలు మంత్రంబులు. సందేహం లేకుండా జ్ఞానులు ఏదైనా మాట్లాడితే అది మంత్రంతో సమానం. ఎందుకని? మంత్రం రక్షిస్తుంది, మననం చేయడం వల్ల రక్షిస్తుంది కనుక దానికి మంత్రం అని పేరు. మంత్రం అంటే అర్థం ఏంటి? మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననము చెయ్యడం వల్ల మనల్ని రక్షిస్తుంది. శివానండి రక్షిస్తోంది అది, అందుకని మంత్రం అన్నారు. మహాత్ములు ఏం చెప్పినా అవి మననం చేసుకుంటే మీకు ఉపయోగం, అవి మిమ్మల్ని రక్షిస్తాయి. అందుకే పురాణ వాక్కులన్నీ మంత్రములే. ఓ యోగేంద్ర, నా అదృష్టవశాత్తు నువ్వు వచ్చావు, నువ్వు మాట్లాడే ప్రతి వాక్యము మంత్రమే. మీ కాలు పవిత్రమైనది. మీరు అడుగుపెట్టిన స్థలం సాక్షాత్తు ప్రయాగ, త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతీ నదుల యొక్క సంగమము ఎంత గొప్పదో మీరు అడుగుపెట్టిన స్థలం అంత గొప్పది. అంటే నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టావు, నా ఇల్లు సాక్షాత్తు ప్రయాగ అయిపోయింది. ఇంక నీ కాళ్ళు కడగ్గా వచ్చే నీళ్లున్నాయే, ఇందాక రాగానే ఏం చేసాం? నీ కాళ్ళు పళ్ళెంలో పెట్టాం, కడిగాం. నీ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు
ఆకాశగంగా జలం, మహానుభావుల పాదములు కడగ్గా వచ్చిన నీళ్లు గంగాజలంతో సమానమట. అందువల్లే నేను మిమ్మల్ని చూసి సాక్షాత్తు భగవంతుడు వచ్చాడని పొంగిపోతున్నాను. నేను తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నాను. ఏం లాభం? తీర్థయాత్రలు చేయలేకపోతున్నాను. సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయాను. నిత్యకృత్యాలు విడిచిపెట్టలేను. కర్మానుష్ఠానం మానలేను. తల్లిదండ్రులకు ఇచ్చిన మాట తప్పలేను. యాత్రలు చేయాలనే కోరికని విడిచిపెట్టలేను. అందువల్ల యాత్రలు చేయలేక ఇంట్లో పడున్నాను. ఎప్పుడైనా మీలాంటి పెద్దవాళ్ళు యాత్రలు చేసి మా ఊరు వస్తే వారి ద్వారా యాత్రల్లో ఏమేమి ఉన్నాయి, మీరు ఏమేమి చూశారు అని అన్నీ తెలుసుకుని విని సంతోషిస్తూ ఉంటాను. అందుకే అడుగుతున్నాను, మీరు ఏం చూశారు? ఏ ఏ దేశములను చరించితిరి, మీరే ఏ గిరుల్ మెట్టినారే, ఏ పుణ్యవనాళి ద్రెమ్మరితిరి, ఏ ఏ తోయధుల్డాసినారు, ఆయా చోటుల కల్గు వింతలు మహాత్మా నాగరింగ్యం పరే. మహాత్మా, మీరు ఏ ఏ కొండలెక్కారు? వెంకటాద్రి, శ్రీశైలం, సోణాద్రి, సహ్యాద్రి, ఇటువంటి ఎన్నెన్నో పవిత్ర పర్వతాలు ఉన్నాయి. అలాంటి పర్వతాల్లో మీరు ఏ ఏ పర్వతాలు ఎక్కారు? ఏ నదులలో స్నానం చేశారు? ఏ తీర్థయాత్ర స్థలాలకు వెళ్ళారు? ఏ దేవాలయాలు సంచరించారు? నైమిశారణ్యం వంటి ఏ అరణ్యాలకు వెళ్ళారు? మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో ఆ విశేషాలన్నీ నాకు చెప్పండి. మౌనినాథ కుటుంబ జంబాల పటల ముద్ధరింపంగ ఔషధమొండుగలదే యుష్మదంగ్రి రజోలేశమొకటి దక్క. మునీశ్వర, ఈ కుటుంబం బురద. ఈ సంసారం ఒక బురదట. మామూలు బురద కాదు, ఏకంగా బురదల సమూహం. అన్ని బురద గుంటలే అనుకోండి. ఒక బురద గుంట అయితే ఈ పక్క నుంచి వెళ్ళి తప్పుకుంటాం. కానీ ఒక చోట వరసపెట్టి అన్ని బురద గుంటలే ఉన్నాయి. ఈ బురద గుంటలు ఎన్నెన్ని దాటుతాం? ఒకటి దాటితే ఇంకోటి, ఒకటి దాటితే ఒకటి. ఎక్కడో చోట బురద గుంటలో రొచ్చులో పడిపోయి ఇక పైకి రాలేము. ఊబి గుంటలు అవి. అందుకని కుటుంబం రొచ్చు గుంటలు, బురద గుంటలు, ఊబి గుంటలతో సమానం. ఈ ఊబి గుంటల్లోంచి రక్షించాలంటే ఎవరు రక్షిస్తారు? ఎంత అందంగా చెప్పాడు తెలుసా? మౌనినాథ కుటుంబ జంబాల పటల అన్నాడు. జంబాలము అంటే మురికి, బురద. పటలం, సమూహం. ఇందులోంచి మగ్న మునిగిపోయాం మేము. పూర్తిగా బురదలో ఇక్కడ దాకా కూరుకుపోయాం. ఏదో కొద్దిగా ఊపిరాడుతోంది, లేకపోతే ఎప్పుడో పోయేవాళ్ళం. అంటే మేము సంసారంలో ఉండి రోజు రకరకాల బాధలు పొందుతున్నామని అర్థం. పూర్తిగా చచ్చిపోతే ఎలాగో మాట్లాడలేంగా. ఈ కష్టాలు అనుభవిస్తున్నాం, మరణించం, వ్రతకం, ఎప్పటికైనా ముక్తి లభిస్తుందా అని ఆశతో ఉన్నాం. అలా ఈ సంసారం అనే కష్టాలనే బురదలో కూరుకుపోయిన మమ్మల్ని ఎవరుద్ధరిస్తారు? మీలాంటి మునీశ్వరుల పాదధూళి తప్ప. అందుకే మీ పాదధూళి ఆచరిస్తున్నాను. మహాత్ములని సేవించి వారి కాళ్ల కింద ఉన్న దుమ్ము తీసుకుని ఆ దుమ్ము నెత్తి మీద వేసుకుంటే ఈ బురదలోంచి బయటకు వస్తా అంట. మీకు రహస్యం ఏంటంటే, బాగా బురద ఉందనుకోండి, ఈ బురద గట్టిపడడానికి ఏం చేస్తాం? గమేళాలతోటి వాటితోటి మట్టి పట్టుకొచ్చి అందులో పోస్తారు. పూర్వకాలంలో ఏం చేసేవారు? వీధంతా బాగా బురద రొచ్చైపోతే అటు ఇటు కదలడానికి గట్టి మట్టి అందులో పోస్తారు. ఏ కంకరో ఇలాంటిది. మహానుభావుల పాదధూళి అటువంటి గట్టి మట్టి. ఆ గట్టి మట్టి ఇంత పడితే ఈ బురద గట్టి పడిపోయి అందులోంచి మేము బయటికి రాగలుగుతాం. మళ్ళీ ఆ గట్టి పడ్డంలో పేకదాకా కూరుకుపోయి సిమెంట్ అయిపోయినట్టు కాదు, క్రమంగా బయటికి రావడానికి పనికొచ్చే మట్టి మీది. ఈ సంసారం అనే బురదలో కూరుకుపోకుండా కాపాడే మహానుభావులు మీరు. మీ పాదధూళి నా శిరస్సును ధరిస్తే తరిస్తాను నేను. అందుకు అడుగుతున్నాను. పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థ మహిమ వినుటయు సకల కల్మషహరంబ కానవేడదనని నమ్మౌనివర్యుడు ఆదరాయత్త చిత్తుడై అతనికనియే. మేము స్వయంగా వెళ్ళి సేవించలేకపోతున్నాం. రోజు అందరిలాగా తీర్థయాత్రలకు వెళ్ళాలని నాకు అనిపిస్తుంది, కానీ వెళ్ళే అవకాశం లేదు. అందుకే నీ ద్వారా వినాలనుకుంటున్నాను. శాస్త్రం ఏమంటోంది? తీర్థయాత్రలకు వెళ్ళలేనివాడు వెళ్ళిన వాడిని పిలిచి తీర్థయాత్ర విశేషాలు తెలుసుకోమంటోంది. అలా తెలుసుకోవడం ముందే పుణ్యయాత్రల యొక్క మహిమ వినడం సకల కల్మషహరంబ, సకల పాపాలని తొలగిస్తుంది. పుణ్యయాత్రలకు వెళ్ళడం వల్ల ఎంత ఫలితమో యాత్రల గురించి శ్రద్ధగా తెలుసుకోవడం కూడా అంత పుణ్యమే. కాబట్టి ఎప్పుడైనా మనకి యాత్రా విశేషాలు ఎవరన్నా చెబితే వినండి. కనీసం వెళ్ళలేకపోయినా వినడం కూడా సకల పాపాలని తొలగిస్తుంది. అందుకే అడుగుతున్నానంటే అప్పుడు ఆయన నవ్వి, అంటే
సంసారంలో ఉన్న వాళ్ళందరూ పాపాత్ములు, సన్యాసులంతా గొప్పవాళ్ళనే భ్రమలో ఉన్నవని ఆయన. ఆ భ్రమ ఎప్పుడూ పొందకు. భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క మార్గం పెడతాడు. అందరూ సన్యాసులైతే ఈ సంసారులు ఎక్కడి నుంచి వస్తారు? అసలు నేను సన్యాసినైనా నన్ను కన్నవాళ్ళు సంసారుల విషయం మర్చిపోకు. కాబట్టి నా మార్గం నాది, నీ మార్గం నీది. ప్రతి వ్యక్తి సంసారం విడిచిపెట్టి వెడితే అది పరమద్రోహం కూడా అవుతుంది. బ్రహ్మ సృష్టికి అది విరుద్ధంగా నడుచుకోవడంతో సమానం. కొంతమంది ఎన్నో జన్మల్లో సంసార సుఖాలు అనుభవించి వైరాగ్యం పొంది పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ జన్మలో పుట్టుకతో సన్యాసులు అవుతారు. మేమంతా కూడా ఒకప్పుడు సంసారాలు అనుభవించిన వాళ్ళమే, ఎన్నో జన్మలెత్తి ఇప్పుడు సన్యాసులం అయ్యాం. నువ్వు కూడా ఏదో ఒక జన్మలో సన్యాసి అవ్వచ్చు, లేదా గృహస్థాశ్రమంలో ఉండి తరించవచ్చు. వశిష్ఠుడి వంటి మహర్షులు గృహస్థాశ్రమంలో ఉండి తరించారు. కాబట్టి కేవలం సన్యాసి ఏదో ముక్తి పొందుతాడు, సంసారంలో ఉన్నవాడు ముక్తి పొందడు అనే భ్రమని ముందు విడిచిపెట్టు. ఇంకా మరొక మాట, అసలు శాస్త్రం ముందు గృహస్థాశ్రమంలో ఉన్నవాడికే ముక్తి, తర్వాతే సన్యాసికి ముక్తి అంటోంది. కృష్ణుడు కూడా అదే చెప్పాడంటే భగవద్గీతలో, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశేష్యతే. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, సన్యాసి కర్మయోగి ఇద్దరూ గొప్పవాళ్లే. కర్మయోగి అంటే మనలా గృహస్థాశ్రమ స్వీకారం చేసి మన పనులు మనం చేసుకునేవాళ్ళం. మన పనులు మనం చేస్తూ సాధ్యమైనంత వరకు ఇతరులకు అపకారం చేయకుండా వీలుంటే ఎంత ఉపకారం చేస్తే అటువంటి వాడిని కర్మయోగి అంటారు. పాపాత్ముల్ని కర్మయోగి అంటారు అనుకోండి, వాడు మర్మయోగి. కాబట్టి కర్మయోగి అవ్వాలి అంటే గృహస్థాశ్రమంలో ఉండాలి. చేసే పనులు తనకి, ఇతరులకి, లోకమునకు ఉపయోగపడాలి. ఈ పనులు చేసేటప్పుడు దురాశ ఎక్కువ ఉండకూడదు. అలాంటివాడు కర్మయోగి. సన్యాసి కర్మయోగి ఇద్దరూ గొప్పవాళ్ళైనా సన్యాసి కంటే కర్మయోగి గొప్పవాడు. ఎందుకని? సన్యాసి తనను ఉద్ధరించుకోవడానికి రహస్యంగా సంసార బంధం విడిచిపెట్టి దూరంగా ఉంటున్నాడు అందరికీ. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అలా కాదే. ఒక వ్యక్తి పంట పండించాడు, ఆ పంట తాను ఒక్కడే తినడం లేదుగా, ఇంతమందికి అన్నం పెడుతున్నాడు, ఇంతమందికి అన్నం పెట్టే పుణ్యాత్ముడు అవుతున్నాడు. ఒకడేదో ధాన్యం తెచ్చాడు, ఆ ధాన్యం ఇతరులకు ఉపయోగపడుతోంది. ఒకడు మంచినీళ్లు తవ్వించాడు ఓ బావిని, ఆ బావిలో నీళ్లు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి. ఒకడు కూరగాయలు పండించాడు, ఒకడు రోడ్డు వేశాడు, వాడు బట్ట అల్లాడు, వాడు కండువా నేశాడు. ఎంతమంది ఎన్ని పనులు చేస్తే ఈ గృహస్థాశ్రమాల్లో ఉన్నవాళ్ళు పెడుతున్నారు, ఈ సన్యాసులు పెడుతున్నారు. కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేసి ప్రజల్ని పోషిస్తున్నాడు. ఈ పోషించే వాళ్ళంతా యోగులు. మన వేదాలు పురాణాలు ఏం చెప్పే తెలుసా? ఈ మొత్తం కులవృత్తులు చేస్తూ అన్ని పనులు చేసే ప్రతివాడు ఒక యోగిట. అందరూ యోగులే. ఒకడు వస్త్రము వేసే యోగి, ఒకడు అన్నం పెట్టే యోగి, పరబ్రహ్మయోగిటి వాడు. రైతు అంటే పరబ్రహ్మ అన్నారండో. అందుకే రైతుకి ద్రోహం చేసిన వాడికి మహాపాపం అని చెప్పారు పురాణాల్లో. ఇటువంటివి మనం చెప్పడం మానేసి అంతసేపు చెక్క భజనే చేస్తున్నాం. కానీ మహానుభావులు పౌరాణికులు ఎంతో గొప్ప సూక్ష్మాలు చెప్పారు. ఓ చెప్పులు కొట్టించి ఇచ్చాడు, ఆయన వల్ల నువ్వు ఎండలో కాళ్ళు కాలకుండా నడుస్తున్నావు. కాబట్టి వాడు ఏం చేశాడు, నీకు పాదసౌఖ్యం కలిగించిన ఒక చర్మకార యోగిట అతను, అదొక యోగి. ఒక డప్పు కొట్టాడు, తద్వారా నీకు ఆనందం కలిగించాడు, అతడు ధ్వనియోగి. ఒకడు సంగీతం వాయించాడు, వాడు కళాయోగి. వీళ్ళంతా యోగులు. వీళ్ళందరినీ కలిపి కర్మయోగులు అంటారు. ఈ కర్మయోగులు సన్యాసుల కంటే చాలా గొప్పవాళ్ళు. సన్యాసికి కర్మయోగికి ఒక తేడా ఉన్నది. గృహస్థాశ్రమంలో ఉన్న ఈ కర్మయోగి చిన్న పొరపాటు చేస్తే వాడికి ఎక్కువ నష్టం ఉండదట. మనం పాపం చేస్తే ఆ పాపం ఎక్కువ శిక్ష మనకివ్వదు. యమధర్మరాజు గారు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు చేసిన పాపమునకు తక్కువ శిక్ష ఇస్తాడు. సన్యాసి పొరపాటు చేస్తే మాత్రం దానికి తిరుగులేని మహాపాపం అంటది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చాలా కష్టం. ఉదాహరణకి ఒక కామం అనే ఒక జబ్బు వచ్చింది అనుకుందాం. ఒక ఎవడికి కాముకుడు అయ్యాడు. వీడు గృహస్థాశ్రమంలో ఉంటే వాడికి 100 కొరడా దెబ్బలే కొడతట. అదే సన్యాసి గనక కామపూరితుడయ్యాడా ఇంకా వాడికి వేసే శిక్షలు ఎన్నున్నాయో లిస్టు చదివితే పిచ్చెక్కిపోతుంది మనకి. అందుకే సన్యాసం కంటే గృహస్థాశ్రమం గొప్పదన్నారు. సన్యాసి ఈ పూట నాకు చామదుంపలు వేపుడు తినాలుంది అని అనుకున్నాడా, వాడికి మలమూత్రాల ఆహారంగా ఇస్తాట. చూసారా మీరు? యమదండంలో చెప్పాడు. అదే మీకో నాకో ఈ పూట చామదుంపలు మంచి నెయ్యిలు కరకర వేయించుకుని ఇంత కారం వేసుకు తిందామంటే అసలు దోషమే కాదట. మనకి ఏదైనా తినాలనిపించింది అనుకోండి, రేపు పొద్దున మీకు ఎప్పుడైనా పులిహార తినాలనిపించిందంటే, ఏమండి హరిప్రసాద్ గారు రేపు ప్రసాదంలో వాయించి పులిహార టాపు లేపి పోపు పెట్టించండి, మీకేం దోషం కాదు, పుణ్యం ప్రసాదం కనుక.
అంటే రోజు అడగండి, మళ్ళీ ఏదో అప్పుడప్పుడు ఏడాదికి ఒకసారి అడగండి. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న మనం పులిహార అడిగితే మన కొంపవలు కదా. ఈ రుచులు తినాలనే కోరిక సన్యాసంలో ఉన్నవాడికి వస్తే అక్కడ దెబ్బతింటాడు. సన్యాసి నాకు మంచి ఇడ్లీ కావాలి, అదేదో పనస ఆకులు కుట్టి అందులో ఇడ్లీ పిండేసి ఉడకబెట్టి చట్నీ కావాలి, ఇలాంటి కోరికలు కోరకూడదట. ఎంత తేడా సన్యాసికి! ఎందుకంటే వాడికి నియమం ఉంటేనే సన్యాసి అవుతాడు గనక. కాబట్టి నాయన, మీ గృహస్థాశ్రమం వాళ్లే మా సన్యాసుల్ని పోషించి ఇన్ని ఆశ్రమాలు నడుపుతున్నారు. అందుకే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు యోగి చాలా తొందరగా ముక్తి పొందుతాడు. కెల్లకుల్లనున్న తంగెటి జున్ను గృహమేధి యజమానుడంకస్థితార్థపేటి పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు దొడ్డిబెట్టిన వేల్పు గిడ్డి కాపు కడలేని అమృతంపు నడబావి సంసారి సవిధమేరు నగంబు భవన భర్త మరుదేశ పథ మధ్యమ ప్రప కుటుంబి ఆకటి కొదవు సస్యము కుటుంబి బధిర పంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతి తిక్షపణకావధూత కాపాలికాద్యనాదులకు గాన భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియే. ఎంత లిస్టు చెబితే కానీ ఈయనకి అర్థం కాదని అంత ప్రశంసించాడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడిని. నాయన, సంసారంలో ఉన్నటువంటి యజమాని ఎటువంటి వాడో తెలుసా? పక్కనే పెట్టుకున్న తంగేటు జున్ను. తంగేడు జున్ను అంటే తంగేడు అని ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి తేనె పట్టు పడుతుంది. ఈ తేనె పట్టు చాలా రుచిగా ఉంటుంది. తంగేడు అనే చెట్టుకి పట్టిన తేనె పట్టు చక్కగా పీకి ఆ తేనంతా గిన్నెలో పోసుకుని నీ పక్కన పెట్టుకున్నావు అనుకో, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తాగచ్చు. సంసారంలో ఉన్నవాడు పక్కనే పెట్టుకున్న ఆ తంగేటి తేనె పట్టు లాంటి వాడు. తొడ మీద పెట్టుకున్న క్యాష్ బాక్స్ రెడీగా ఉంది. మళ్ళీ ఏటీఎం కార్డులు అంటే అదో గొడవ, అది పెద్ద గొడవ. పేరుకి ఏటీఎంలే కానీ అందులో ఏ ఏటీఎంలు అన్నీ ఓటీఎంలే. కాబట్టి ఈ బ్యాంకు వాళ్ళని నమ్మలేక వస్తున్నాం ఈ మధ్యకాలంలో. అదే మీకు అన్ని చక్కగా 2000, 500 అది పాతవి రద్దు చేయబడనవి కాకుండా కొత్తవి ఓ పెద్ద పర్సులో పెట్టుకుని ఆ పర్సు తొడ మీద పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు 2500 కదా. కాబట్టి హాయిగా వాడుకోవచ్చు మనం. ఒక 2500 కదండి, కాస్త 100 చిల్లర కూడా కావాలి. అనేక రకాలైనటువంటి కాయిన్లు నోట్లు కలిగినటువంటి డబ్బు కలిగిన పెట్టెటువంటిదో, తొడ మీద ఉన్న పెట్టెటువంటిదో గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అటువంటి వాడని చెప్పాడండి ప్రవరుడితోటి సిద్ధుడు. అంకస్థిత అర్థపేటి. అంకము అంటే తొడ మీద ఉన్న అర్ధపేటి అంటే డబ్బు పెట్టిట. పూర్వం క్యాష్ బాక్స్ అని పెట్టుకునేవారు, చక్క గళ్ళా పెట్టెలు అవి ఉండేవి కదా. ఇప్పుడు గళ్ళా పెట్టలేవు, అన్ని కార్డులు కిష్ అని గీకేస్తున్నారు. ఈ కార్డే వీడికి చేతిలో యుద్ధానికి వెళ్ళేవాడి చేతిలో స్వార్డ్లా తయారైంది. కాబట్టి అంకస్థిత అర్థపేటివాడు. దొడ్లో బాగా పండిన కల్పవృక్షం ఉంటే ఎంత లాభం? కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కల్పవృక్షమా నాకు ఇది ఇమ్మంటే అది ఇస్తుంది. అది కూడా పండిన పెరటి వృక్షం కల్పకం ఎలాంటిదో యజమాని అటువంటి వాడు. దొడ్లో కల్పవృక్షం ఉంది, దాని పళ్ళు కాశాయి, ఆ పళ్ళు బాగా పండున్నాయి. పండిన పండు తింటే మనం ఏమంటే అది అవుతుంది. గృహస్థాశ్రమంలో ఉన్నాడు అటువంటి వాడు. దొడ్డిబెట్టిన వేల్పు గిడ్డి కాపు. మీకు ఓ దొడ్డు ఉందనుకోండి, ఆ దొడ్లో కామధేనువుని పట్టుకొచ్చి కట్టేస్తే ఎంత లాభం? వేల్పు అంటే దేవత, గిడ్డి అనగా ఆవు. వేల్పు గిడ్డి దేవతల ఆవు అంటే కామధేనువు. కాపు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు దొడ్లో ఉన్న కామధేనువుట. కామధేనువు మన దొడ్లో కట్టాడంటే ఇంద్రుడు ఇంకా మనం ఏం కావాలంటే అది ఇవ్వకుండా ఉంటుందా? ఎప్పుడు ఇస్తాడా ఇంద్రుడని నేను చూస్తున్నాను. పొరపాటున ఒక్కసారి ఇంద్రుడు దొరకాలి, మా దొడ్లో కట్టించేసుకుంటాను, దేవుడి దేవుడు నాకు దొడ్డు ఉంది. అప్పుడు నేను ఏమడుగుతాను? కాశీలో నాకు ఎక్కువ వద్దు, ఓ 1000 గజాల స్థలం ఇప్పించంటాను. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే మనం ఏమడిగితే అది ఇస్తుంది. అది దొడ్లో కామధేనువుని కట్టుకోవడం ఎటువంటిదో గృహస్థాశ్రమంలో ఉన్నవాడి బ్రతుకు అటువంటిది. అంటే ధర్మాచరణ వీడే చేయగలడు. మరుదేశ పథ మధ్యమ ప్రప అంటే చలివేంద్రం. ఎడారిలో చలివేంద్రం ఉంటే అంత లాభం. మంచి వేసవకాలంలో ఎడారిలో గజగజలాడిపోతున్నప్పుడు, మంచినీడు లేక బాధపడుతున్నప్పుడు చలివేంద్రం పెట్టి రండి బాబు అని కొండలో ఉన్న చల్లని నీళ్లు పోస్తే ఎంత ఆహ్లాదం పొందుతాం. ఎడారిలో చలివేంద్రం లాంటివాడు కుటుంబంలో ఉన్నవాడు. ఆకటి కొదవు సస్యము కుటుంబి. సస్యం అంటే వండి సిద్ధంగా ఉన్న పంట.
బియ్యం ఉంది, బియ్యం ఉంటే ఉపయోగం లేదు, చక్కగా కుక్కర్లో పెట్టి వండేసి రెడీగా ఉంచారు, వేడివేడిగా ఉంది అది. పక్కన పప్పు పెట్టారు, మంచి ఏ డాల్డా కాకుండా ఒరిజినల్ నెయ్యి పెట్టారు, మళ్ళీ పకోడీలు పెట్టారు, వడియాలు పెట్టారు, అప్పడాలు పెట్టారు, గోంగూర పులుసు పెట్టారు, ఏవో రకరకాల పదార్థాలు ఇవన్నీ అక్కడ పెట్టి తినండి అంటే ఇక వాడికి ఎంత ఆనందం కలుగుతుంది. ఆకలితో ఉన్నవాడికి అది కూడా. మళ్ళీ అక్కడ ఏమన్నాడంటే శుభ్రంగా ఉపన్యాసానికి ముందు ఇడ్లీ తిన్నవాడికి ఇప్పుడు ఏం పెట్టినా ఉపయోగంలా. ఆకటి కొదవు సస్యము కుటుంబి అనడం ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి వాడు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మంచి ఆకలితో ఉన్నప్పుడు సిద్ధం చెయ్యబడి ఎదురుగుండా ఉన్నటువంటి భోజనముతో సమానం. ఇంకా బధిరా చెవిటివాడికి, పొంగు కుంటివాడికి, అంధ గుడ్డివాడికి, భిక్షుకులకి, బ్రహ్మచారులకి, జడలు ధరించే వాళ్ళకి, పరివ్రాజకులకి, అతిథులకు, క్షపణకులకు, అవధూతలకు, కాపాలికులకు, అనాథులకు, వీళ్ళందరికీ దిక్కు ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. ఇన్ని రకాల మనుషులు బతుకుతున్నారంటే ఒక్క మనిషి ఆయన ఉన్నారు. ఈ గుడ్డివాడికి ఎంతమందికి అన్నదానం చేస్తున్నారు, ఎంతమందికి ఆసుపత్రి ద్వారా ఒక ఉపకారం చేస్తున్నారు. రేపు పొద్దున గవర్నమెంట్ ఆసుపత్రిలో పాపం వాళ్ళు ఎవరిలో నానా రకాలుగా చాకరీలు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు, వైద్యం కోసం వస్తారు. వచ్చిన వాళ్లతో పాటు వచ్చేటటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఎంతో మంది వస్తున్నారు. వాళ్ళకి అన్నం పెట్టేది ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళే. వాళ్ళ అబ్బాయి రోజు ఎంత అన్నం పెడుతున్నాడో. మరి ఇప్పుడు అటువంటి వాడేనా గొప్పవాడంటే అతడు సన్యాసుల కంటే గొప్పవాడు. ఈ మాట నేను చెప్పలా, ఇప్పుడు సిద్ధుడు చెప్పాడు. ఇలా ఎంతో మంది కష్టాలలో ఉన్న భిక్షుకులకి వీళ్ళందరికీ ఇంత అన్నం పెట్టేటటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నవాడున్నాడే, అతడు మహానుభావుడు, వాడికి ఎవ్వరూ సాటి రాదు. కాబట్టి గార్హస్థ్యమునకు సరియే, గృహస్థాశ్రమానికి సాటి వచ్చేది ఏది లేదు, ఏది సక్రమంగా ఉంటే. లేకపోతే అదే ప్రమాదం. ఇప్పుడు అర్థమైందా? నువ్వేం బాధపడకు. ఇంకా నేను ఏమేం చూశానని అడిగావు. ఏమేం చూశానో చెప్పడానికి 1 రోజు 2 రోజులు చాలదు. అన్ని చూశాను. అసలు నేను చూసినవి నేనే వర్ణించలేనంత కాలం పడుతుంది. ఓ చతురాస్య వంశ కలశోధతి పూర్ణ శశాంక తీర్థయాత్రాచరణశీలినై జనపదంబులు పుణ్య నదీ నదంబులు జూచితి అందునందుగల చోద్యములను కనుగొంటి ఆ పటీరాచల పశ్చిమాచల హిమాచల పూర్వదిశాచలంబుగన్. ఓ విప్రవంశోత్తమ, తీర్థయాత్రలు చెయ్యాలనే కోరికతో, దృఢమైన నిశ్చయంతో నేను తీర్థయాత్రలు చేయడం మొదలుపెట్టాను. ఎన్ని చూశానో లెక్కలేదు. మనుష్యులు తిరిగే ప్రదేశాలు తిరిగాను. జనపదాలు అంటే మనుష్యులుండే ఊళ్ళు. మనుష్యులు లేని అడవులు చూశాను. పుణ్యమైన నదులు చూశాను. గంగా, గోదావరి మొదలైనటువంటి దివ్యమైన నదులన్నీ తిరిగాను. నర్మదా, తపతి, గోమతి ఇటువంటి నదములలోనూ స్నానం చేశాను. అక్కడక్కడున్న విశేషాలు చూశాను. పటీరాచలం, పశ్చిమాచలం, హిమాచలం, పూర్వదిశాచలం. పూర్వదిక్కు అంటే తూర్పు. తూర్పు దిక్కున ఉదయాద్రి అని ఒక పర్వతం ఉన్నది. సూర్యుడు ఉదయించేటటువంటి ప్రాంతం, అంటే జపాన్ ప్రాంతం. ఆ ఉదయాద్రి ప్రాంతానికి వెళ్ళాను. హిమాచలం ఉత్తరం దిక్కునున్న హిమాలయ పర్వతాలు చూశాను. పశ్చిమాచలం చూశాను, అస్తాద్రిని. పటీరాచలం దక్షిణం వైపున్న మలయ పర్వతం వంటివి చూశాను. పటీర అచలము అంటే దక్షిణం దిక్కులో ఉన్న కొండ. ఈ 4 కొండల మధ్యలో ఉన్న భూమండలం అంతా తిరిగాను. అంటే తూర్పు నుంచి పడమర దాకా, ఉత్తరం నుంచి దక్షిణం దాకా మొత్తం తిరిగేశాను నేను. ఎన్నెన్ని క్షేత్రాలు చూశాను. కేదారేసు భజించితిన్, కేదారం వెళ్ళాను. అక్కడున్న జ్యోతిర్లింగం కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన్ని సేవించాను. ఆయన్ని భక్తితో అర్చించాను. భజించుట అంటే సేవించుట అని అర్థం. భజ సేవాయాం. కాబట్టి నిజానికి భజించుట అంటే అర్థం ఏమిటనమాట? సేవించుట. భజ గోవిందం అంటే గోవిందుడిని సేవించరా అని అర్థం. ముందుగా ఆయన ఎత్తుకోవడమే కేదారేసు భజించి తిన్. కేదారేశ్వరుణ్ణి, జ్యోతిర్లింగంతో నా యాత్ర మొదలయ్యింది. కేదారేశ్వరుణ్ణి చూశాను. శిరమునన్ కీలించి తిన్ హింగుళా పాదాంభోరుహములు. ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది హింగుళాదేవి. ఈ మధ్యనే దాన్ని చాలామంది యూట్యూబ్లో వాటిలో పెట్టారు, వాట్సాప్లో పంపుతున్నారు. హింగుళాదేవి ప్రస్తుతం మన దురదృష్టవశాత్తు పాకిస్తాన్ విడిపోయింది, అందులోకి వెళ్ళిపోయింది. ఆ హింగుళాదేవి అమ్మవారు అన్నమాట. అమ్మవారి యొక్క 108 పీఠాల్లో ఒక పీఠం. ఈ హింగుళ అని పేరు కలిగిన అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి
తల ఆవిడ పాదాలని తాకేలా చేసేట. అందుకే చెప్పాడు శరమునన్ కీలించితిన్, నా తలకాయని తాకించాను. దేనికి తాకించాను? హింగుళా పాదాంభోరుహముల్, హింగుళాదేవి యొక్క పాద పద్మములకు నా తల తగిలించాను. అంటే ఆవిడ దర్శనం చేసుకుని ఆవిడ విగ్రహం యొక్క పాదాల మీద తలలా పెట్టి నమస్కరించాడు. ప్రయాగ నిలయున్ పద్మాక్షు సేవించితిన్, ఆ తర్వాత ప్రయాగ వెళ్ళాను. ప్రయాగలో మాధవుడు ఉన్నాడుగా, ప్రయాగే మాధవశ్చైవ అని. ప్రయాగలో మాధవుడు అనే పేరుతో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. అమ్మవారైతే ప్రయాగే మాధవేశ్వరి. లక్ష్మీదేవి అక్కడ మాధవేశ్వరి అనే పేరుతో 108 శక్తిపీఠాలు